మరోవైపు మరొకసారి రేవంత్ రెడ్డి బయటకు వస్తారని ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించిన వెహికల్ మనం ఒకసారి దృశ్యాలు చూసాం. రేవంత్ రెడ్డి ఇప్పుడే బయటకు వస్తున్నారు. రేవంత్ రెడ్డిని మరొకసారి చెర్లపల్లి జైలుకి తరలిస్తున్న దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. రేవంత్ రెడ్డిని ఎందుకంటే ఇప్పటివరకు ఆయన ఓటు హక్కు పైన కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమైతే కోర్టు చెప్పింది కనుక ఆయన ఓటు హక్కు వినియోగించుకొని ఇక్కడి నుంచి వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సాయంత్రం వరకు ఆయన ఇక్కడ ఉంటారని మొదట కొంత చెప్పినప్పటికీ అధికారులు న్యాయ సలహా తీసుకున్న తర్వాత లేదు ఓటు హక్కు వినియోగించుకొని మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిని మరొకసారి చెర్లపల్లి జైలుకు తరలించే దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన వాహనం ఎక్కారు. దానికి ఏసీపీకి సంబంధించిన పోలీస్ కస్టడీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఉన్నారు కనుక కస్టడీ వెహికల్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డిని ఎక్కించుకొని వెహికల్ బయలుదేరుతున్న దృశ్యాలు మనం ప్రస్తుతానికి చూస్తున్నాం. మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత భిన్నమైన ప్రచారం జరిగింది. ఆయన సాయంత్రం వారికి ఇక్కడే ఉంటాడు. మరోవైపు టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఇప్పుడే వాహనం వద్దకు చేరుకుంటున్నారు. సంబంధించి అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. నిజంగా ఓటు హక్కు వేసాడు కనుక తరలిస్తున్నారా లేదా, ఎక్కడికి తరలిస్తున్నారు, వైద్య పరీక్షలు చేశారా? నరసింహ తరలించడానికి సంబంధించి కూడా కొంచెం క్లారిటీ లేదు. ఆసుపత్రికి తరలిస్తున్నారా లేకపోతే చెర్లపల్లి జైలుకి తరలిస్తున్నారా? అధికారులు ఏమైనా చెప్పారా? ఇప్పటివరకు ఎలాంటి దానికి సంబంధించిన సమాచారం రాలేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం చూస్తున్నాడు. మనం దాదాపు రేవంత్ రెడ్డిని ప్రస్తుతం తరలిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అయితే రేవంత్ రెడ్డిని ఎక్కడికి తరలిస్తున్నాడు దానిపైన ఇంకా స్పష్టత రాలేదు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం తనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరినప్పటికీ దానిపైన అధికారులు ఇప్పటివరకు ఏం చర్యలు ఇంకా సమాచారం మాత్రం మనకు రాలేదు.